హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మా పిల్లల లంచ్ బాక్స్లోకి చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే రైస్ కడిగేసి పెట్టేశాను స్టవ్ పైన. తర్వాత అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. రైస్ కూడా అయిపోయింది, ఇక కర్రీ చేసేసుకోవడమే. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసానండి. ఒకసారి బాగా కలిపి దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా మరలా కలిపేసి మూత అయితే పెట్టేశాను. అవి మగ్గేలోపు టమాటాలు కూడా కట్ చేసుకున్నాను, అవి కూడా యాడ్ చేసేసాను. టమాటా సాఫ్ట్ అయిన తర్వాత దాంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అవి బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఈ లోపు అయితే చిక్కుడుకాయలు కట్ చేసి రెడీ పెట్టేసుకున్నాను. ఇవి కూడా బాగానే వేగిపోయినాయి కదా, దాంట్లోకి అయితే ఇప్పుడు ఇవి యాడ్ చేసేసుకోవడమే. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేయాలండి, అది అవుతూ ఉంటుంది. లోపైతే బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ పిండి ఉంది కదా నిన్నటిది, అదే దోశ కింద వేసేసాను. ఇక కర్రీ విషయానికి వస్తే ఇప్పుడు కొంచెం కారం వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. చిక్కుడుకాయ అనేది నెమ్మదిగా అవుతుంది. ఈ లోపైతే పిల్లలకి టిఫిన్ వేసి ఇచ్చేసాను తినడానికని. కర్రీ అయితే అయిపోయిందండి, బాక్స్ కూడా పెట్టేశాను. లంచ్ బ్యాగ్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. పిల్లలు కూడా రెడీ అయిపోయారండి. ఈ రోజు అయితే వాళ్ళకి స్కూల్లో క్రిస్మస్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి, అందుకే సివిల్ డ్రెస్ వేసుకున్నారు. స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.